నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ రహదారి పనులను పరిశీలించారు. దీనిలో భాగంగా ఇటీవల వేమగిరి వద్ద గేమ్ చేంజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన వారు ప్రమాదానికి గురైన రంగపేట మండలం ముకుందపురం వద్ద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. వచ్చి సంఘటన స్థలాన్ని చూస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తారు. పిఠాపురంలో ఇక్కడ గోకులాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని ఎస్ యానం బీచ్ కల్వర్టు నుండి లైట్ హౌస్ వరకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ గ్రావెల్ రోడ్డును అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పరిశీలించారు. దీనిని త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ యానం గ్రామం నుంచి బీచ్ వరకు రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం అధికారులకు కలెక్టర్ చెప్పారు. సంబంధిత ప్రదేశంలో పారిశుద్ధ్యం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైష్ణవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువనే అర్చకులు స్వామివారి సన్నిధిలో మంగళ శాసనం సేవ, ఆండాల్ తాయార్ సన్నిధిలో తొలిహారతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వారాన్ని తెరిచారు. గల్లు గల్లుమని జయ జయ గంటలు మారుమోగుతుండగా గోవింద నామస్మరణ హోరుతో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఆలయ ప్రాంగణమంతా సుగంధ పరిమళాలు వెదజల్లాయి. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జయగంటల నినాదాల హోరులో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా ఉత్తర ద్వారం వద్ద శ్రీదేవి భూదేవి సమేతంగా సింహాసనంపై గోవిందుడు దర్శనమిచ్చిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్న క్షణాన స్వామివారి దర్శనమివ్వడంతో ఒక్కసారిగా భక్తులంతా తన్మయంతో మునిగి తేలారు. ప్రతి భక్తుని హృదయం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. వివిధ రకాల పూలు, తులసిమాలలతో స్వామిని, దేవేరులను సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా కనుల విందుగా తీర్చిదిద్దారు. పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడాయి. పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సుమారు 22,000 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరు సత్యనారాయణరాజు తెలిపారు. 8,000 మంది అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. భక్తులకు భగవంతుని మరింత చేరువ చేయాలనే సంకల్పంతో గతానికి భిన్నంగా 100 రూపాయల దర్శనాన్ని రద్దు చేసి ఉచిత క్యూ లైన్ల ద్వారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే సంకల్పంతో రైతులకు రాయితీపై మినీ గోకులాల పేరుతో పశువుల షెడ్డులను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తెలిపారు.
ఈ మేరకు మామిడికుదురు మండలం లూటుకూరులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక నిధులతో నిర్మించిన షెడ్డును ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా రైతులు పశుపోషణపై ఆధారపడి జీవిస్తారని చెప్పారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా 90% రాయితీపై మినీ గోకులను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ పథకంలో భాగంగా 2, 4, 6 పశువులు కలిగిన రైతులకు పశువుల షెడ్లు కడుతున్నట్లు తెలిపారు. 2 పశువులకు 1,15,000, 4 పశువులకు 1,85,000, 6 పశువులకు 2,30,000 రూపాయల అంచనాతో 90% రాయితీ ప్రభుత్వమే అందిస్తూ కేవలం 10% మాత్రమే రైతులు భరించేలా పశువుల షెడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోకులానికి సంబంధించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులు అంటే బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నటువంటి రైతులకి సంబంధించి గోకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. గోకులాలకి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మామిడికుదురు మండలంలో 32 మందికి 55,77,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్రామంలో మాలూరు పెద్దరాజ్ అనే రైతుకి 1,85,000 రూపాయలు గోకులానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సాయం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశు సంపదను మీరు అభివృద్ధి చేసుకుని తద్వారా ఆ గ్రామాభివృద్ధికి తోడ్పడతారని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకుని ప్రభుత్వం యొక్క ఫలాలను మీరు ఏ విధంగా పొందుతున్నారో గుర్తించుకుని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకున్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, వంటిపల్లి పాపారావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డులను ఎమ్మెల్యే సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో 3 గోకులం షెడ్డులను ప్రారంభించామని, ఆలమూరు మండలంలో 49 గోకులాలు మంజూరు చేశామని, అందులో 22 పూర్తి చేశామని, మిగతా వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్ నివృత్తరావు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వీఐపీలకి, సాధారణ భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోవింద స్వాములకు
గ్రామస్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గోవిందస్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఇరుముడులు సమర్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సమీక్షించినప్పుడు ఇక్కడ అన్ని విధాలా కూడా జాగ్రత్త చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి నుండే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంటే పోలీసులు కావచ్చు, ఇతరత్ర సిబ్బందితోటి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటరాజు గారు సమీక్షించుకుంటూ అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. నిన్న మొన్న జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దాని రీత్యా మరింత పటిష్టంగా ఇక్కడ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పొద్దున్నే ఉదయం 4 గంటల నుండే వెంకటరాజు గారు ఇక్కడికి రావడం, భక్తులతోటి మమేకమవుతూ భక్తులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగి తెలుసుకోవటం. ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత భక్తులతో మాట్లాడినప్పుడు కూడా త్వరితగతిన దర్శనం అయిపోతుందని, ఇంచుమించు 10 నిమిషాల్లోనే మాకు దర్శనం అయిపోతుందని, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేవని, చాలా సాఫీగా సవ్యంగా జరిగిపోతుందని చెప్పి భక్తులు కూడా తెలియజేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు నిర్వహించాలంటే భయపడేలా అధికారులు చర్యలు ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్ నుండి జిల్లా మండల స్థాయి అధికారులు, పోలీసు, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో శుక్రవారం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్తో కలిసి కలెక్టర్ వీడియోతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ కోడి పందాలు, జూదం, గుండాట, మద్యం అక్రమ రవాణాపై నిరంతర గట్టి నిఘా ఉంచాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి సంఘటనకు తిరుపతిలోనే విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ముక్కోటి పరవశించిన భక్తకోటి, కిటకిటలాడిన దేవాలయాలు. తణుకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఘనంగా కొనసాగిన సంక్రాంతి సంబరాలు, సాంప్రదాయ దుస్తులతో అలరించిన విద్యార్థులు. నియమ నిబంధనల ప్రకారం పట్టణ ప్రణాళికా విభాగం పనిచేయాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన తాడేపల్లిగూడెం అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం, రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమలాపురం నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ గ్రావెల్ రోడ్డును పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముక్కోటి సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలతో ఆశీస్సులు అందుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.